ఆయన పాలన ఎట్లుండే 1వ తారీఖు పేదవాడు బిల్లు కట్టకపోతే ఆ డిస్కనెక్ట్ బిల్లు కట్టుకునేవాడు. పేదవాడైతే కరెంటు బిల్లు ఎడ కట్టవలసి వస్తుందని చెప్పి చీకట్లో పడుకునేవాడు ఈ ధనిక రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల అప్పు చేసినాం, దానికి వడ్డీలు కట్టాలి. 38,000 కోట్ల బకాయిలు చేసినాం, అవి తీర్పాలి. నీ సమయంలో 30 నెలల్లో కరెంట్ ఎప్పుడైనా జీతాలు వస్తాయని బడి పంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు చదువులు చెప్పేది కాదు, వాళ్ళు నౌకరు చేసేది కాదు, సెల్ ఫోన్ చేసి జీతం పడ్డదా లేదని మెసేజ్ చూసుకునేవారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్నీ చూస్తూ మన 1వ తారీఖు జీతాలు వచ్చినాయా లేదా, ఉద్యోగులకు పెన్షన్లు వచ్చినాయా లేదా, ఇంత అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కూడా గాడిలో పెడుతూ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నాం. సోదరులారా, మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క 45 రోజులు మా కోసం కష్టపడి, ముఖ్యంగా మహబూబ్నగర్ అభ్యర్థి, నాగర్ కర్నూలు అభ్యర్థి, అలాగే మహబూబ్నగర్ అభ్యర్థి అంటే మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లోనే డిక్లేర్ చేసింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ కానుకగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ముందుయ్యాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13, 14 సీట్లు గెలిచి ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు. 5 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీ దొంగ దందాలు, నీ బిడ్డ మద్యం ఢిల్లీలో మద్యం దుకాణం ఎప్పుడు తేలకపోతుందో తెలియదు. ఇక్కడ టానిక్ షాపులు పెట్టి 1000 కోట్లు దోసుకున్నావు, ధరణి పేరు మీద దోసుకున్నావు, మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం 5-6 నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి కోడలిగా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో మారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థికవేత్తను ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే పెట్టుకెళ్ళి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫరత్ జోడో అని యాత్ర 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఈరోజు న్యాయయాత్ర పేరు మీద 5000 కిలోమీటర్లు. ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అమెరికా లాంటి దేశంలోనే 39 నెలలకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు. అని రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు, నాకు ప్రజలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి, కుల మతాలకు ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పాను.